అనేటువంటి భావన తీసుకోవాలి. అది మంచితనం, నిజంగా ఆలోచిస్తే. కాబట్టి ఎవరిమైనా పదవి ఎక్కినప్పుడు రిటైర్మెంట్ అనేది తప్పదు. అప్పుడే మా సోదరుడు రవీందర్ రెడ్డి అంటున్నాడు, అయిపోయింది ఇది లాస్ట్ మీటింగ్ అని. అయితే నిన్న డిస్కస్ చేశాం, విన్నాను కదమ్మా, నిన్న డిస్కస్ చేశాం. ఎలక్షన్ కోడ్లో ఏం చేయరాదు, మనతో పాటు కలిసి పనిచేసిన వాళ్ళందరికీ కూడా అందరం కలిసి భోజనం చేయాలి. అందరం కలిసి ఎలక్టెడ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, ఫస్ట్ మండలం అయింది, ఫస్ట్ పాలక వర్గం కాబట్టి ఫోటోతో అందరం దిగాలి. అలాగే మనకు సహకరించిన అన్ని శాఖల అధికారులను శాలువాతో మరలా వీడ్కోలు ఇవ్వడం కాదు, వచ్చే వాళ్ళకు బాగా చేయాలని మనకు సహకరించి మనకు పనిని అందించి మనలో మరి మంచితనాన్ని మేల్కొల్పి అందరికి సహాయం చేసే విధంగా తోడ్పడ్డందుకు మీ అందరినీ కూడా శాలువతో సన్మానించాలని నిన్న మేమందరం కూడా ఎండిఓ గారు ఎంపీపీ గారు ఆలోచన చేయడం జరిగింది. కాబట్టి ఎప్పుడు కూడా ఎవరం తక్కువ కాదు, అందరం భారతీయ పౌరులమే, కులం లేదు. ప్రతిదానికి మేము ఇది కావాలి అని అంటే దానికి రాసి వాళ్ళు సమాధానం ఇచ్చి వాళ్ళను ఈ పని చెయ్యాలని చెప్పి మాకు మంచి అండగా నిలబడ్డ మా మీడియా మిత్రులకు చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఇన్ని 5 సంవత్సరాల నుంచి మనం అందరం కలిసిమెలిసి ఉన్నాం. ప్రతి పని ఉమ్మడి కుటుంబాలాగా చేసుకొని మనం అందరము ఉంటున్నాం కాబట్టి మరి ఇప్పుడు కొంచెం రైతులకు చాలా ఇబ్బంది కలుగుతున్నది. మరి పెద్దలు అధ్యక్షులు ఉన్నారు కాబట్టి ఆ రైతులకు నాకు నిన్న 5 కిలోలు పోతున్నాయి మేడం, ఇట్లా చేస్తున్నారు ఎట్లా అని చెప్పి అడగడం జరిగింది. దాంట్లో మేము ఇలా సమాధానం చెప్పలేకపోతున్నాం సార్. దాని ఉన్న వాటిలో ఇప్పుడు ఏవైతే ధాన్యము వెనుకబడ్డ వాళ్ళు ఎంతమంది ఉన్నాయో దాన్ని ఈ 2-3 రోజుల కంప్లీట్ చేయాలని చెప్పి మన ఇంద్రచర రెడ్డి సార్ గారికి కోరుకుంటున్నాం. అట్లనే మరి ఇప్పుడు నెక్స్ట్ ఆనకాలం పంటకు మన బీపేట మండల్ ఏదైతే రష్ మిల్లు ఉన్నాయో దాన్ని ఒక 1 నెల రోజుల ముందే మనం తీర్మానం ఇవ్వాలని చెప్పి మన మీడియాకు తెలియజేస్తున్నాం.